బాగుంది. మరి బీజేపీ ఒక వైపున అయోధ్య సెంటిమెంట్ అనేది కూడా రైజ్ చేస్తూ ఉంది. దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అది ఓట్ల రూపంలో ఏమైనా చూపిస్తుందంటారా? జ్యోతి మీలే కదా మియాపూర్ దగ్గర. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇంట్లో కూర్చొని రామరామని భజన చేస్తే ఏమైనా మేలు జరుగుతుండేనేమో కదా నీకు. ఇవన్నీ ఎందుకు పట్టుకొని మైకులు పట్టుకొని ఇవన్నీ వెట్టి చాకరీ చేసేటట్టు ప్రతి పొలిటీషియన్ దగ్గర పోవాలి, పబ్లిక్ దగ్గర పోవాలి, పబ్లిక్ పరిస్థితి తెచ్చుకోవాలి, పొలిటీషియన్ దగ్గర పోవాలి. ఇవన్నీ ఎందుకు? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే నీకు బట్టలు వస్తుండే, ఇల్లు వస్తుండే, తిండి వస్తుండే, అంతా ఆడే మెయింటెనెన్స్ అవుతుంది. అట్లా జరుగుతుందా? ఏం పేరు అన్నావు నీది? జ్యోతి. మనం కూడా హిందూ మతంలో పుట్టిన వాళ్ళం కదా, మనం కూడా శ్రీరామని పూజ చేస్తాం కదా. కానీ అది ఒక మనకు ఆధార్ కార్డా? అది ఆధార్ కార్డా అంటే అది చూపించగానే అన్ని డిపార్ట్మెంట్లలో ఇలా ఆధార్ ఉన్నది, ఎలిజిబిలిటీ ఉన్నది అని మనం జరుగుతుందా? తప్పమ్మా అది. ఎంతసేపు ఇంకెన్ని సంవత్సరాలు ఆ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పెట్టి పబ్లిక్ను ఏదో పెట్టేసి లబ్ధి పొందడం ఎందుకు? ఎస్, ఒక స్టేజ్ కనుక మీకు వాళ్ళకు ఒకటి దొరికింది ఇప్పుడు ఈ కార్డ్ అనేది. ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే 10 సంవత్సరాల నుంచే లబ్ధి పొందుతూ ఉన్నారు. సరే మొన్న ప్రతిష్ట అయిందాము అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో భగవంతుని చూస్తుండొచ్చు బహుశా. ఈ ఎన్నికల తర్వాత ఇంకో భగవంతుని ఏదో వినబడుతూ ఉన్నది కూడా. అది ఏది మన జై శ్రీకృష్ణ అంట, అదే కదా జై శ్రీకృష్ణ. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకో 10 ఏళ్ళు చేస్తారు. వాళ్ళకు పట్టు దొరికిపోయింది. అంటే భారతదేశంలో అందరూ మతాల పరంగా ఇవన్నీ పరంగా వాళ్ళని పిచ్చోళ్ళని చేయొచ్చు నాకు ఆలోచన వచ్చింది వాళ్ళకు. ఆ ఆలోచన తగ్గట్ల బెనిఫిట్ లబ్ధి కూడా పొందిరారు. అది టేస్ట్ అనేది దొరికింది. ఇప్పుడు మనం కూడా నిత్య జీవితంలో ఇంట్లో బాగా టేస్టీ ఫుడ్ చేస్తే ఎప్పటికీ ఇంట్లోనే తిందాము, లేకుంటే ఏం చేస్తాం హోటల్కి వెళ్దాము. ఆ పలానా హోటల్ అయితే బాగా టేస్టీ ఫుడ్ ఉంటాయి, ఆ హోటల్కి ఎప్పుడు వెళ్దాము. అట్లా బీజేపీ వాళ్ళకు ఈ భగవంతుని పేరు మీద జనాలు దీన్ని పాటించిన రోజులు, దీనికి సరెండర్ అయి ఉన్న రోజులంతా రాజకీయంగా లబ్ధి పొందుతారు. కానీ ఏదో ఒక రోజు చెక్ మాత్రం గ్యారంటీగా పడుతుంది. నీ అవసరాలు నువ్వు గుర్తిస్తావు కదమ్మా జ్యోతి. నీకు తిండి కావాలి, ఇల్లు కావాలి, ఉండడానికి తుడడానికి బట్టలు కావాలి, నీకు అవసరం ఉంటుంది. నీ పెళ్ళైందో కాలేదో నాకు తెలియదు, నీ పిల్లలు ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఇంటి రెంట్ కట్టాలి, వాటర్ బిల్లు ఉన్న ఎలక్ట్రికల్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. వాటికైతే నీ అవసరాలకైతే అది మినిమం అవసరాలు కదా. అది లగ్జరీ లైఫ్ కాదు నేను చెప్పేది. అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పెద్ద ఆలోచన, అరే నాకు ఓన్ బిల్డింగ్ ఉంటే బాగుంటుండే, నాకు కార్ బాగుంటుండే, ఏంది అమ్మ ఇప్పుడు బైక్ మీద తిరుగుతూ ఉన్నాం, మంచిగా ఈ పొల్యూషన్ లైఫ్ ఈ సిటీలో కార్ అయితే మంచిగా వేసుకొని పోవచ్చు, బిల్డింగ్ అయితే మంచిగా ఉండవచ్చు అని. ఇక దాని తర్వాత ఇంకా అదే 2 అపార్ట్మెంట్లు కట్టుకుంటే మనకు ఫర్ ఎవర్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది కదా. మనిషికి ఆశకు అంత ఉండదు. ఒకటైన తర్వాత ఒకటి ఆశ పెరుగుతూ ఉంటుంది. మన సిస్టంలో ఈ మార్పులు కావాలని కోరుకుంటూ ఉంటాం, అట్లా ఉంటుంది. అట్లా వీళ్ళు బీజేపీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఇక భారతదేశ జనాభా అంతా దీని వెనుక పోతూ ఉన్నది. భగవంతుని నమ్మిన రోజులు ప్రజలు కూడా వాళ్ళకు కూడా ఇట్లా ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందుతూ ఉంటారు. ఈసారి బహుశా మాకేందంటే నార్త్ ఇండియాలో కూడా మొన్న జరిగిన ఎన్నికలలో కూడా వాళ్ళకు ఫుల్ ప్లేజ్లో ఫేవర్ కాలేదని వినికిడి. అంటే ప్రతి ఓటర్ను నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పోయి నేను చూడలేదు, ఆ బ్యాలెట్ బాక్సుల దగ్గర నేను నిలబడలేదు, ఆడ పోయి అలా కావాలి లేను నన్ను ఎలక్షన్ ఈ పోలింగ్ స్టేషన్లలో. కాకపోతే వినికిడి అనేది ఒకటి ఉంటుంది కదా, తెలుస్తూ ఉంటుంది, మీడియా మాధ్యమాల తెలుస్తూ ఉంటుంది. అంత ప్యూర్గా జరగలేదని వినికిడి ఉన్నది. ఇప్పుడు ఇక సౌత్ మీద పడతారు. ఇక ఆటలో లేకుంటే ఇక బాగా సౌత్ మీద ఒత్తిడి పెంచుతారు. ఈ షా వస్తాడు, ఆ షా వస్తాడు, అమిత్ షా వస్తాడు, మోడీ వస్తాడు, వీళ్ళంతా వస్తూ ఉంటారు. వీళ్ళ పర్యటనలు ప్రధాని కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, వీళ్ళ పర్యటనల ప్రభావం ఓటింగ్ రూపంలో ఏమి ఉండదంటారు? ఉండొచ్చు, ఉండదని నేను న్యాయ నిర్ణయితం కాదు కదా. అన్ని ఓట్లు సికింద్రాబాద్ పార్లమెంట్లో 21 లక్షల ఓట్లు ఉన్నాయి. 14 పోయి దాని మీద ఓటు వేయగానే 21 లక్షలకు ఈక్వల్ కాదు కదా. విభిన్నమైన మతాలు ఉన్నాయి, విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ప్రజలు ఉన్నారు. వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ అది. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి సమాజానికి ఏదైనా చేయగలుగుతాడు అని ఒక నమ్మకం కూడా ఉంటుంది. దాన్ని బట్టి అట్లా కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీలు అయినా కానీ అది పట్టించుకోరు. పట్టించుకోకుండా ఆ వ్యక్తికి ఫేవర్గా ఓటు చేస్తూ ఉంటారు, వాళ్ళ సేవలు అందుకుంటూ ఉంటారు. అయితే తాజాగా జరిగిన